హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ బాగా లేట్ అయిపోయింది. కానీ ఖచ్చితంగా ఈ సాంగ్ గురించి మీతో పంచుకోవాలి అని అనిపించింది. 'జైలర్ 2' నుంచి వచ్చిన ఈ సాంగ్ చూసిన తర్వాత ముందుగా చెప్పాల్సింది ఒక్కటే. ఇది పాట కంటే ఎక్కువగా ఒక ప్రాపర్ విజువల్ ట్రీట్. అనిరుద్ మ్యూజిక్ అంటే ఆల్రెడీ ఒక సెపరేట్ బ్రాండ్. కానీ ఈ పాటలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్ కన్నా విజువల్స్, డాన్స్ ఇంకా ఓవరాల్ ప్రెజెంటేషన్ మీద ఎక్కువ అటెన్షన్ వెళ్ళిపోతుంది. ఎస్పెషలీ పూర్ణ గారి స్పెషల్ అపియరెన్స్ ఈ సాంగ్‌కి పెద్ద హైలైట్. పూర్ణ గారు డాన్సర్ కాబట్టి తన స్క్రీన్ ప్రెజెన్స్‌లో ఆ డాన్స్, గ్రేస్, ఎక్స్‌ప్రెషన్స్, మూవ్‌మెంట్స్ క్లియర్‌గా కనిపిస్తాయి. సాంగ్‌ని జస్ట్ ఒక గ్లామర్ అపియరెన్స్ లాగా కాకుండా డాన్స్ పర్ఫార్మన్స్‌కి ఇంపార్టెన్స్ ఉన్న వేలో డిజైన్ చేశారు అనిపిస్తుంది. ఇంకా అనిరుద్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే 'జైలర్' ఆల్రెడీ అనిరుద్‌కి ఒక మాస్ మ్యూజికల్ ఐడెంటిటీ ఇచ్చేసింది. సో 'జైలర్ 2' నుంచి సాంగ్ వచ్చిందంటే ఆటోమేటిక్‌గా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. 'అలే అలే' ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని సాటిస్ఫై చేసింది మెయిన్‌లీ వైబ్ ఇంకా ప్రెజెంటేషన్ తోటి. ఇది 'హుకుం' లాగా ఫస్ట్ లిజన్‌లోనే మాస్ ఎక్స్‌ప్లోజన్ ఇచ్చే సాంగ్ అని నేను చెప్పను. 'హుకుం'కి ఉన్న రా మాస్ ఎనర్జీనే వేరు. 'అలే అలే'కి ఉన్న చార్మ్ వేరు. ఈ సాంగ్‌లో స్టైలిష్‌నెస్, డాన్స్, విజువల్స్ అండ్ అనిరుద్ గ్రోవ్ కలిసి ఒక డిఫరెంట్ మూడ్‌ని క్రియేట్ చేస్తాయి. నేనైతే పొద్దున్నుంచి ఈ పాటని వింటూనే ఉన్నాను. అండ్ హానెస్ట్‌లీ 'రజనీకాంత్' ప్లస్ అనిరుద్ కాంబినేషన్‌కి ఆల్రెడీ ఒక ట్రేడ్ మార్క్ ఫీల్ వచ్చేసింది. 'జైలర్ 2'లో ఆ సేమ్ యూనివర్స్‌ని కంటిన్యూ చేస్తూ సాంగ్స్‌ని కూడా గ్రాండ్‌గా ప్రెజెంట్ చేయడానికి నెల్సన్ ట్రై చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఈ సాంగ్‌లో నాకు మోస్ట్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది పూర్ణిమ గారిని యూజ్ చేసిన వే. యూజువల్లీ ఇలాంటి స్పెషల్ అపియరెన్సెస్ జస్ట్ 2, 3 గ్లామర్ షాట్స్‌కి లిమిట్ అయిపోతాయి. కానీ ఇక్కడ డాన్స్ పర్ఫార్మన్స్‌కి ప్రాపర్ ఇంపార్టెన్స్ ఉండడం వల్ల తన ప్రెజెన్స్ యాక్చువల్లీ నోటీసబుల్‌గా అనిపిస్తుంది. ఎంత గ్రేస్‌ఫుల్‌గా చేశారండి ఆమె. సో ఓవరాల్‌గా 'అలే అలే' ఈజ్ నాట్ అనదర్ 'హుకుమ్' అండ్ ఇట్ డజంట్ నీడ్ టు బి కదా! ఇది 'జైలర్ 2'కి తన ఓన్ స్టైల్‌లో వైబ్ క్రియేట్ చేసిన సాంగ్. నాకైతే పిచ్చగా నచ్చేసింది. అనిరుద్ మ్యూజిక్, పూర్ణిమ డాన్స్, విజువల్ ప్రెజెంటేషన్, రజనీకాంత్ ఫ్యాక్టర్ ఆబ్వియస్‌లీ సూపర్ అనిపించింది. మీకెలా అనిపించింది? 'హుకుమ్' రేంజ్ ఉందా అంటే అది టైమే డిసైడ్ చేస్తుంది. కానీ 'జైలర్ 2' మీద హైప్ పెంచే సాంగ్ అయితే డెఫినెట్‌లీ. మీరు ఈ పాట చూసాక ఎలా ఫీల్ అయ్యారని కింద కమెంట్స్‌లో తెలియజేయండి. అలాగే 'జైలర్ 2'లో కూడా తమన్నా గారుంటే బావుండేదా? తనని మీరు మిస్ అవుతున్నారా? దాని గురించి కూడా కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. హావ్ ఎ గ్రేట్ టైమ్ అండ్ ప్లీజ్ మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.